ఉద్దానం వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. కిడ్నీ రోగాల నుంచి ఉద్దానాన్ని రక్షించే మహత్తర పథకాన్ని గురువారం ప్రారంభించబోతున్నారు సీఎం జగన్. ఉద్దానంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్వచ్ఛ జల ప్రాజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభానికి సిద్ధమవుతుండటంతో కిడ్నీ బాధితుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉద్దానం వాసుల దశాబ్దాల కళ నెరవేరనుంది. ఏళ్ల తరబడి కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసుల కోసం తలపెట్టిన 2 కీలక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. కంచిలి మండలం మఖరాంపుర గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. జలజీవన్ మిషన్ నిధులతో సుమారు 700 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పథకాన్ని నిర్మించారు. దీంతో ప్రజలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం హిరా మండలంలోని వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తున్నారు. హిరా మండలం వంశధార రిజర్వాయర్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు తీవ్రంగా ఉన్న ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రపు కొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయనున్నారు. మొత్తం 6,78,000 మందికి. మరో 30 ఏళ్ల తర్వాత కూడా 8 లక్షల మంది జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తాగునీటి పథకాన్ని ప్రారంభించాక పలాస పట్టణంలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాలుగా అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది కష్టాలకు చెక్ పెట్టే విధంగా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం సిద్ధమైంది. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నామకరణం చేశారు. రెండు 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఆసుపత్రిని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ పరిశోధనా కేంద్రం ఉద్దానం ప్రజల్లో కోటి ఆశలను రేకెత్తిస్తోంది. 54 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం, 20 కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలు కలిపి మొత్తం 74 కోట్లతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రం స్థాపించారు. వాటర్ ప్రాజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవాలతో పాటు ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్, ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ విభాగానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి పలాసలో రోడ్ షో నిర్వహించి అనంతరం పలాస రైల్వే గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం జగన్.